దేహదుం మండలంలో జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న పిహెచ్సి వద్ద స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేసిన కలెక్టర్ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ హరిత దేహగం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్వహించిన ఈ తనిఖీలలో అక్కడి అధికారులు సిబ్బందిలో ఒక్కసారి కలకలం రేగింది. ముఖ్యంగా ప్రజలకు అత్యవసరంగా అందాల్సిన వైద్య సేవల్లో కనిపించిన నిర్లక్ష్యం కలెక్టర్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అకస్మాత్తుగా చేరుకున్న కలెక్టర్ అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఆసుపత్రిలోనే బాధ్యతారాహిత్యం కనిపించడం ఆమెను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఆసుపత్రిలో పలువురు సిబ్బంది విధులకు గైర్హాజరుగా ఉండటం, హాజరు పట్టిక సక్రమంగా నిర్వహించకపోవడం గమనించి హాజరు రిజిస్టార్ను పరిశీలించారు. వైద్యాధికారి అశ్విని ఈ నెల 3వ తేదీ నుండి విధులకు హాజరు కాకపోవడం కలెక్టర్ దృష్టికి రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన అధికారి విధులను విస్మరించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వెంటనే జిల్లా వైద్యాధికారి సీతారాం నాయక్ కు ఫోన్ చేసి వైద్యాధికారి అశ్వినిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్ రావుజీ కూడా వారం రోజులుగా విధులకు హాజరు కాకపోవడం గుర్తించిన కలెక్టర్ అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని నిర్వహించే బాధ్యత ఉన్న ఉద్యోగి విధులకు రాకపోవడం ఏమాత్రం సహించబోమని పేర్కొన్నారు. అతనిని విధుల నుండి తొలగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే విధులకు గైహాజరైన హెల్త్ అసిస్టెంట్ అభిలాష్, ల్యాబ్ టెక్నీషియన్లు వినోద్, సందీప్లపై కూడా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజాసేవల్లో బాధ్యత లేకుండా వ్యవహరించే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణం పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటం కలెక్టర్ను మరింత ఆగ్రహానికి గురిచేసింది. చెత్త చెదారం పేరుకుపోయి ఆసుపత్రి పరిసరాలు అసహ్యకరంగా మారిన పరిస్థితిని చూసి వెంటనే సిబ్బందిని పిలిపించి శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండటం అత్యంత అవసరమని ఆమె స్పష్టం చేశారు. అయితే సిబ్బంది స్పందన సంతృప్తికరంగా లేకపోవడంతో కలెక్టర్ స్వయంగా చీపురు పట్టి ఆసుపత్రి ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేయడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వ వ్యవస్థలో బాధ్యత, కర్తవ్య బోధ ఎంత ముఖ్యమో అధికారులు గుర్తించాలనే ఉద్దేశంతోనే తాను ఈ చర్య తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి విధులకు సకాలంలో హాజరు కావాలని, ప్రజాసేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని కలెక్టర్ స్పష్టం చేశారు. అవుతుంది అసలు పని. మన హాస్పిటల్ ఇంత చెత్తగా ఉంటే ఇంకా మిగతా ఊరు ఎట్లుంది? ఏం చేస్తున్నారు మీరు? ఇది కలవలేదా ఫోన్? ఎంపీ డిఎంఏ ఇక్కడే పడేసుకుంటారు చూడు. అవన్నీ చెట్లు గిట్లు అన్నీ క్లీన్ చేయించుకోండి. ఇప్పుడే ఇట్లా ఉంటే వర్షాకాలం ఎంత చెత్తగా ఉంటుంది ఇక్కడ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.